పితృల పాపము మళ్ళీ తల్లిదండ్రుల పాపము పిల్లలపై ప్రభావం ఉంటుందా? ఉంటుంది. అంటే పాపానికి పర్యవసానాలు ఉంటాయి. పాప శిక్ష యేసుక్రీస్తు వారు చెల్లించేశారు. అంటే మా నాన్నగారి పాపం వల్ల నేను నరకానికి వెళ్ళను, కానీ తల్లిదండ్రుల పాపం యొక్క పర్యవసానాలు ఉంటాయి. వాటి వల్ల బిడ్డలు ఇబ్బంది పడతారు. ఇప్పుడు చూడండి, దావీదు పాపాన్ని దేవుడు క్షమించాడు. దావీదు హత్య చేశాడు, మోసం చేసి వ్యభిచారం చేశాడు, దాన్ని కప్పిపుచ్చడానికి హత్య చేశాడు. దేవుడు క్షమించాడు. కానీ దావీదు కుమారుడి ద్వారా దావీదుకి ఆ మ్యూజిక్ కాబట్టి శిక్ష పడదు, ఎందుకంటే క్రీస్తు శిలువలో శిక్ష కొట్టేశాడు కాబట్టి. కానీ పర్యవసానాలు ఉంటాయి. ఇప్పుడు ఒక తండ్రికి ఎయిడ్స్ వచ్చిందనుకోండి, ఆ తర్వాత అతను బిడ్డను కన్నాడు అనుకోండి, ఆ బిడ్డ నరకానికి వెళ్ళడు, కానీ అతనికి HIV వైరస్ అంటుకునే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు దేవునికి విధేయులైనప్పుడు కూడా పిల్లల మీదకి ఆశీర్వాదం వస్తుంది. సో ఆ విధమైనటువంటి పర్యవసానాలు ప్రభావం ఉంటుంది అన్నది మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని పాప శిక్ష కాదు. రైట్? యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని ఒకరోజు ఒకడికి గుడ్డితనం ఉంటే ఇతని పాపమా తల్లిదండ్రుల పాపమా అని అడిగితే, కాదు, ఎవరి పాపము కాదు, దేవుని మహిమార్థమై వచ్చింది అని అన్నాడు.